నేపథ్యంలో మన జరిగిన ఎన్డీఏ సమావేశానికి ముందు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారికి సంబంధించిన పత్రికలు, వారికి సంబంధించిన మీడియా, మరి వారి తాలూకా మంత్రులు లీకులు ఇచ్చిన విధానం కానీ మనం చూసుకుంటే, ఏదైతే నీతి ఆయోగ సమావేశంకి వెళ్తున్నాం, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వచ్చి అక్కడ ప్రస్తావిస్తాం, అక్కడే నిలదీస్తాం, అవసరమైతే ప్రొటెస్ట్ చేస్తాం అని చెప్పి వచ్చిన నేపథ్యం మనం చూసాం. కానీ ఆ సమావేశంలో మన ముఖ్యమంత్రి గారి తాలూకా వ్యవహార శైలి, ఆయన తాలూకా తీరు, ఆయన ప్రసంగం, జరిగిన వ్యవహారం అంతా కూడా మరి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ఎక్కడైనా సరే ఘర్షణ వాతావరణం కానీ, లేదు మన తాలూకా అంశాల పట్ల నిలదీత కానీ, లేదు దానిపై నిరసన కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా జరగలేదనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారో, వంచారో, ఇంకొకసారి మళ్ళీ ఎలా వంచారో మనం చూసాం. అంతెందుకు, సూటిగా తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని పార్టీ పరంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు నీతి ఆయోగ్ సమావేశం జరిగిన తర్వాత అక్కడ జరిగిన రాష్ట్రం గురించి మీరు ఏ అంశాన్ని మీరు లేవనెత్తారు, దాని మీద అట్నుంచి వచ్చిన అవుట్కమ్ ఏంటి, ఏ రకంగా మీరు వచ్చి మీ నిరసన తెలియజేశారు, దయచేసి మీరు చెప్పారు సాయంత్రం 6 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడతాం, పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తారని మీరు ఢిల్లీలో ప్రకటించారు. సమావేశాన్ని మీరు నడపలే, పత్రికా సమావేశం మీరు తీసుకోలే. పోనీ అయితే హైదరాబాద్ అమరావతి వచ్చారు, అక్కడ ఏదైనా చెప్తారని చూసాం, ముఖ్యమంత్రి గారు తమ తాలూకా వివరణిస్తారని చూసాం. ఏ రకంగా ప్రధానమంత్రి గారిని, ఏ రకంగా నీతి ఆయోగ సమావేశంలో వీరు ప్రశ్నిస్తారని చూసాం, దానికి లేదు. తర్వాత మంత్రులు సరే ఒక అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీతి ఆయోగ్ మీద మాట్లాడతారు, జరిగిన వివరణిస్తారని చూసాం, కనబడలే. ఎందుకు ఆలోచన చేయమని రాష్ట్ర ప్రధాని కోరుతున్నాం. ఈయన భారతీయ జనతా పార్టీతో పూర్తిగా లాలు చేయి, పూర్తిగా భారతీయ జనతా పార్టీ కనుసరణల్లో, పూర్తిగా భారతీయ జనతా పార్టీ చేతుల్లో రెండు కలిసి ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేస్తున్నాయి, కుట్ర చేస్తున్నాయి అన్నలో సందేహం లేదు. ఇది అవునా కాదా అని అడుగుతున్నాం. ఏమని చెప్పేళ్ళారు మీరు? ఒక్క విషయాన్ని, మేము రాజకీయాల్లో ఉన్నాం, నీతి ఆయోగ సమావేశంలో మీ రాష్ట్ర తాలూకా సమస్యలు మీరు ప్రస్తావించి మీరు ప్రొటెస్ట్ చేసి ఉంటే, మీరు అక్కడి నుంచి మీ తాలూకా మీరు వివరణ అడుగుంటే అది భారతదేశంలో అది రిజిస్టర్ అయ్యేది, అందరు ముఖ్యమంత్రికి విషయం తెలిసేది, భారతదేశం అక్కడున్న అధికారులందరికీ విషయం తెలిసేది, ప్రధానమంత్రికి తెలిసి ఉండేది. ఇదే ఆఖరి సమావేశం. ఈ సమావేశం తర్వాత మళ్ళీ సమావేశం ఉండదు. మీరే చెప్తున్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో త్వరితగతిగా రావడానికి అవకాశం ఉన్నాయని. ముఖ్యమంత్రిగా మీరు లీకులు ఇస్తున్నారు, మీ పార్టీ మీటింగ్లో మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఈ సమావేశంలో మీరు ప్రొటెస్ట్ చేసి ఉంటే, ఈ సమావేశంలో మీరు నిరసన తెలియజేసి ఉంటే, మిమ్మల్ని కేంద్ర హోంమంత్రి మిమ్మల్ని ఆపినప్పుడు మీరు చెప్పుంటే, లేదు మీరు బాయ్కాట్ చేసుంటే, లేదు మా పరిస్థితులు ఉన్నాయి, దీని మీద మాకు వివరణ కావాలని మీరు గద్దించుంటే, ఇది భారతదేశంలో దేశ రాజకీయాల్లో రిజిస్టర్ అయి ఉండేది. రాబోయే ప్రభుత్వాలైనా సరే దీని మీద తీవ్రంగా పరిగణించేవారనే విషయాన్ని మేము చెప్తున్నాం. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం, ఇది వంచన కాదని అడుగుతున్నాం. ఇటువంటి వంచనలపైనే రేపు మళ్ళీ 30వ తారీఖున అనంతపూర్లో మేము మా వంచనపై ఈ గర్జనని దీక్షను చేస్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.